వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి 8994. ఈరోజు నేను ఎంతో రుచికరమైన టేస్టీ అయిన హెల్దీ అయిన ఎండు కొబ్బరి సున్నుండలు చూపించబోతున్నానండి మీకు. ముందుగా ప్రాసెస్లోకి వెళితే ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 kg మినపగుళ్ళు ఉంటాయి కదండి, వాటిని తీసుకొని దోరగా ఎర్రగా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే నేను 4 ఎండు కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. చూపిస్తున్నాను కదా, మనం తురుముకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మిక్సీ జార్లో వేసుకొని పట్టుకోవాలన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకొని గీ కొంచెం లైట్గా అలా కరుగుతుండగానే ఏదైతే ఎండు కొబ్బరి మనం మిక్సీ జార్లో పట్టుకున్నామో ఆ ఎండు కొబ్బరి మొత్తాన్ని కూడా ప్యాన్లోకి వేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. ఎక్కువ టైం అస్సలు వేయించకూడదు, జస్ట్ అట్లా హీట్ అయితే చాలన్నమాట. ఎండు కొబ్బరి స్మెల్ వచ్చేస్తుంది అనమాట మనకి. అలా లైట్గా వేడి తగలంగానే ఫ్లేవర్ అనేది అయితే బాగా వస్తుంది, ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకని చెప్పేసి లైట్గా అట్లా సిమ్లో పెట్టే చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను కదా, నేను వీడియో క్లిప్లో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అలా పొడి పొడిగా అయిపోతే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఏదైతే మినపప్పు నేను చూపించానో ఇందాక ఫ్రై చేసుకున్నది, దాన్ని మిక్సీ జార్లో అయినా పట్టుకోవచ్చు తక్కువ క్వాంటిటీలో అనుకుంటే. లేదు బయట ఇంకా స్మూత్గా మెత్తగా రావాలి అంటే బయట మిల్లు దగ్గర పట్టించుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. సో నేను ఇది బయట ముందుగానే మిల్లు దగ్గర పట్టించుకున్న పిండి అండి, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుంటాను. మీకైతే ఆ మినపగుళ్ళు ఎందుకు చూపించానంటే ఎలా ఫ్రై చేసుకోవాలి అనే దానికోసమే చూపించాను అనమాట. ఇలా మినప పొడిని కూడా మినపగుళ్ళ పొడిని కూడా తగినంత తీసుకొని ఈ రెండిటికి షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. షుగర్ పౌడర్తో కాకుండా ఇంకా జాగ్రీ పౌడర్తో చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది. బట్ మా హస్బెండ్కి ఏంటంటే షుగర్ పౌడర్తో చేస్తేనే ఆయన ఇష్టంగా తింటారు. సో నేను అందుకే ఇక్కడ షుగర్ వాడుతున్నాను అనమాట. ఇంకా జాగ్రీ పౌడర్ అయితే చాలా హెల్తీ కూడా. మీరు మీ టేస్ట్కి తగినంత షుగర్ పౌడర్ కానీ జాగ్రీ పౌడర్ కానీ యాడ్ చేసుకుని మిక్స్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి అలాగే మినపగుళ్ళ పొడి ఉంటుంది కదండి, ఆ పౌడరు అలాగే షుగర్ పౌడర్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలోకి ఇప్పుడు మెయిన్గా చేయవలసింది ఏంటి అంటే గీ యాడ్ చేసుకోవాలండి. మనకి ఉండ ఫామ్ అవ్వాలి అంటే కనుక దానిలోకి తగినంత గీని యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడైతే ప్యూర్ గేదె పాల నెయ్యిని వాడుతున్నానండి. మా ఇంట్లో ఆల్రెడీ గేదెలు ఉన్నాయి. నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఊర్లో వచ్చేటప్పుడు పెద్ద డబ్బా నిండా తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. ఇలా వీటన్నిటికీ పనికొస్తుంది అని చెప్పేసి. సో ఆ గీని వేసుకొని చూస్తున్నారు కదా కలుపుకోవాలన్నమాట. మనకి లడ్డు ఫామ్ అవడానికి ఎలా అయితే పొడి పొడిగా ఉండకూడదు అనమాట, మనం గట్టిగా పట్టుకొని ఉండ చేసేటప్పుడు ఉండ ఫామ్ అవ్వాలన్నమాట. అంత గీ యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేసిన గీ సరిపోలేదు, అందుకని చెప్పేసి మళ్ళీ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి, ఉండ అయితే డెఫినెట్గా ఫామ్ అవుతుంది. అలా మీరు తగినంత గీ వేసుకుంటూ ఉండలు చేసుకుంటూ మొత్తం పిండినంతా కూడా ఉండలు చేసుకోవాలన్నమాట. ఉండలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, అలాగే చాలా హెల్దీ కూడా. ఇది రోజుకొకటి తినడం వల్ల మన హెయిర్కి అండ్ అలాగే మన ఎవరికైతే బ్లడ్ తక్కువగా ఉందో వాళ్ళకి కూడా బ్లడ్ పడుతుంది. బ్లడ్ తక్కువగా ఉన్నోళ్ళు హీమోగ్లోబిన్ కోసం తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే డెఫినెట్గా జాగ్రీ పౌడర్ని మాత్రమే వాడండి, అదే హెల్దీ అండి. ఇదైతే చాలా హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఎండు కొబ్బరి అలాగే మినపగుళ్ళు అలాగే జాగ్రీ అనేది మనకి హెల్త్కి హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.